కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 26 నెలలు కావస్తున్నది. ఈ 26 నెలల్లో ఏం అభివృద్ధి చేశారో తెలపాలని లక్ష్మణ్ కుమార్ కు సవాల్ విసిరారు మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్. జగిత్యాల జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసలు లక్ష్మణ్ కుమార్ నీకు ఓటు హక్కు అడిగే హక్కు ఉందా అని ఆయన ప్రశ్నించారు. మీ పార్టీ ఇచ్చిన హామీలు కాకుండా నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేత కాలేదని ఎద్దేవా చేశారు. సోషల్ వెల్ఫేర్ సిస్టమ్ లో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో విద్యార్థులకు ప్రభుత్వం ఫీజులు చెల్లించలేకపోవడంతో పిల్లలను బయటకు పంపిస్తున్నారని, ఇవి కూడా లక్ష్మణ్ కుమార్ నీ శాఖ కిందకే వస్తుందని మాజీ మంత్రి కొప్పలేశ్వర్ గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. మంత్రి వడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు రకరకాల వాదనలతో రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. దానికి సంబంధించినటువంటి కొంత క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఆయన ఏమంటాడంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నావు, చీఫ్ విప్గా పనిచేసినావు, మంత్రిగా పనిచేసినావు, ధర్మపురి నియోజకవర్గానికి ఏం పని చేసినావో చెప్పమని నా మీద సవాల్ విసురుతున్నాడు. నేను అనేది ఏంటంటే ధర్మపురి నియోజకవర్గం చాలా నియోజకవర్గాలలో అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గాలలో ఒకటి. ఆ నియోజకవర్గంలో చేసినటువంటి ప్రతి పని కూడా ప్రజలకు తెలుసు. మరి ముఖ్యంగా ధర్మపురి టెంపుల్ సిటీని చాలా గొప్పగా డెవలప్మెంట్ చేసినాం. ఇంకా చేయవలసి ఉండే. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఒక 100-150 కోట్ల వరకు నిధులు వాపసు పోయినటువంటి మాట కూడా వాస్తవం. ఇవన్నీ గమనించకుండా నన్నే సవాల్ చేస్తుండ్రు. నేనేమంటున్నా అంటే ప్రతి సవాల్ కింద మీరు వచ్చి దాదాపు 26 నెలలుగా వస్తున్నది. ఈ 26 నెలల కాలంలో ధర్మపురి పట్టణంలో కావచ్చు, లేదంటే ధర్మపురి నియోజకవర్గంలోని 7 మండలాలలో కావచ్చు, నువ్వు ఏం పని చేసినావో ప్రజలకు అవసర నిమిత్తం ఒక చెప్పుకోదగ్గ పని ఏం చేసినావో చెప్పుమని నేను అంటున్నా. ఆయన ఏమంటాడంటే నేను డిగ్రీ కాలేజ్ ఫౌండేషన్ వేసిన, ఫ్యూచర్లో బస్సు డిపో తీసుకొస్తా, ఐటీఐ కాలేజ్ తీసుకొస్తా, పాలిటెక్నిక్ కాలేజ్ చేస్తా, అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా అని మాట్లాడుతున్నాను. డిగ్రీ కళాశాల నేను ఇదివరకే తీసుకొచ్చిన. రెసిడెన్షియల్ సిస్టంలో డిగ్రీ కళాశాల ధర్మపురిలో పెట్టినాం. ఇక ఆయనకు తెలియకపోతే మనం ఏం చేయలేము. అదేవిధంగా 2 గురుకుల పాఠశాలలు పెట్టినాం ధర్మపురి పట్టణానికి సంబంధించి, ధర్మపురి మండలానికి సంబంధించి. పట్టణంలోనే మైనార్టీ గురుకుల పాఠశాల మంచి కంటిన్యూ నడుస్తున్నది, డిగ్రీ కాలేజ్ నడుస్తున్నది, జూనియర్ కాలేజ్ చాలా గొప్పగా డెవలప్మెంట్ చేసినాం. అదేవిధంగా డెవలప్మెంట్కి సంబంధించి చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ధర్మపురిలో డెవలప్ చేసినాం. ఆయనకు మరి దాని మీద ధ్యాస లేకపోతే మనం ఏం చేయలేము. కేసీఆర్ గారి హయాంలో ఉన్నటువంటి 1,026 గురుకుల పాఠశాలను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నావు? అందులో ఉన్న పిల్లలకు అన్నం ఎందుకు పెడతలేరు? పురుగులన్నం పెడుతున్నానని చెప్పి పిల్లలు రోడ్ల మీదకి వస్తే మీకు కళ్ళు కనబడతలేవా? సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లక్ష్మణ్ కుమార్ గారే దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 110 మంది పిల్లలు ఇప్పటికే చనిపోయిన వివిధ కారణాలతోటి. అడ్మిషన్ శాతం తగ్గింది. అదేవిధంగా మన సోషల్ వెల్ఫేర్ సిస్టంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్కి సంబంధించినటువంటి 25,000 మంది పిల్లల విద్యార్థుల ఫీజులు కట్టక ప్రైవేటు యాజమాన్యం వాళ్ళను బయటికి పంపిస్తున్నది. మరి నీకు ఇవన్నీ అర్థమవుతున్నాయా, అర్థమవుతలేదో మాకు తెలియదు. నీ శాఖ కిందకే వస్తుంది. నువ్వు వికలాంగుల శాఖకు కూడా మంత్రి ఉన్నావు. ఇప్పటికి నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, నువ్వు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కనీసం వికలాంగులకు స్కూటీలు కానీ, ట్రైసైకిల్స్ కానీ, వాళ్ళకి చదువుకునే విద్యార్థులకు ల్యాప్టాప్లు కానీ, వాళ్ళ ప్రోత్సాహాలు కానీ, ఒక బడ్జెట్ కానీ లేదు. దాని మీద నీకు ధ్యాస లేదు. నీకు ఎంతసేపు నీ మీద నీకే ధ్యాస తప్ప నీ డిపార్ట్మెంట్ మీద కానీ, ప్రజల మీద కానీ ధ్యాస లేదని తెలుస్తున్నది. మరి ఒక్కసారి నువ్వు ఏం చేస్తున్నావో వెనక్కి తిరిగి చూసుకోమని నేను అంటున్నా. ఆరోపణలు, ఈ ఆరోపణలు చేసి ఎన్ని రోజులు బతుకుతారు? పని చేసి చూపించి మీరు ప్రజలను ఒప్పించుకోండి, మెప్పించండి. అట్లా మీకు ప్రజల దగ్గరయ్యే అవకాశం ఉంటుంది తప్ప తర్వాత నా మీద కూడా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. నాకేవో ఆస్తులు ఉన్నాయి. నిన్నగాక మొన్ననే చెప్పిన నేను తప్పకుండా నా ఆస్తుల మీద ఎంక్వైరీ వేయమని అంటాను.
లేదంటే నువ్వేం చేస్తానో కూడా మాకు తెలుసు, ఎవరు కళ్ళు మూసుకొని లేరు. ఇలా 2.5 సంవత్సరాలలోనే నీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి. నేను 20 సంవత్సరాల ఎమ్మెల్యే, 30-35 సంవత్సరాలు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నా. నేను సింగరేణి కార్మికునే కావచ్చు. నా మీద నువ్వు చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో సత్య దూరం. నాకు ఏం ఆస్తి ఉన్నది, ఏం ఆస్తి లేదు, నాకు ఏ రకమైనటువంటి డబ్బు ఉన్నదో ప్రజలకు తెలుసు. ఒకవేళ నువ్వు కూడా తెలుసుకోవాలనుకుంటే నేను అఫిడవిట్లో పెట్టిందని చెప్పిన. అఫిడవిట్లో, నా ఎన్నికల అఫిడవిట్లోనే మొత్తం నా ఆస్తులు చూపించిన. నువ్వు నీ అఫిడవిట్లో పెట్టలే. ఆనాడు ఎవరో నెగ్లెక్ట్ అయింది, కానీ ఆ రోజే నీ నామినేషనే రిజెక్ట్ కావాలి. అఫిడవిట్లో పెట్టకుండా ఎమ్మెల్యే అయినటువంటి లక్ష్మణ్ కుమార్ ఇలా మంత్రిగా కొనసాగుతున్నావు. మేము ఇటువంటి ఎన్నడూ మేము ప్రస్తావించలేదు. కానీ నువ్వు మాట్లాడుతున్నావు కదా, మాట్లాడినందుకు తప్పకుండా నా మీద ఎంక్వైరీ వేయమని మాత్రం నేను కోరుతా ఉన్నా. మీరు కొనసాగుతాం అనుకుంటే ఎన్నడో ఒక రోజు ప్రజలన్నీ గమనిస్తుంటారు. ప్రజా ఆగ్రహానికి ఎన్నడో ఒక రోజు ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లక్ష్మణ్ కుమార్ మంత్రి కావచ్చు, ఇవన్నీ మీ కళ్ళ ముందర కలుగుతున్న నిజాలు. నేను అడుగుతున్న క్వశ్చన్కు సమాధానం చెప్పి లక్ష్మణ్ కుమార్, నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్ననాడు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక పేద పిల్లల కోసం మేము ఆ రోజు ఇక్కడ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చినాం. అది ఇలా తాళం వేసి ఉన్నది. మరి నీకు బాధ్యత లేదా? మేము పోయి దాన్ని పరిశీలించి వచ్చినాం. అందులో ఉన్న స్టాఫ్కు పని లేదు, అడ్మిషన్లు లేవు, పోయిన సంవత్సరం నుంచే అడ్మిషన్లు లేవు. ఇదా నీ పరిపాలన? ఇక నువ్వు మాకు నీతులు చెప్పాలి, మేము వినాలి. కొత్తగా మంత్రి అయినావు, పరిపాలన విధానం ఏదైతే ఉన్నదో నేర్చుకో, తెలుసుకో. నీకు 4-5 శాఖలు ఉన్నాయి, ఆ శాఖలలో కనీసమైనటువంటి వసతులు ఉన్నాయా? అసలు ఏం జరుగుతుంది? వికలాంగులను ఇప్పటి వరకు పట్టించుకోలే. కుంటి గుడ్డలను మోసం చేసినటువంటి ప్రభుత్వం మీది. కేసీఆర్ గారు 4,000 పెన్షన్ ఇస్తే 6,000 ఇస్తామన్నారు. ఎందుకు వెళ్ళని చెప్పరాదు లక్ష్మణ్ కుమార్ సాబ్? నువ్వే కదా దానికి మంత్రివి. ఇయ్యంగా ఎవరన్నా అద్దంటారా? అది మాట్లాడవు. దాదాపు 10 లక్షల మంది వికలాంగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళ ఉసురు పోసుకుంటారా మీరు? ఇవన్నీ మాట్లాడకుండా తిరిగి రకరకాల ఆరోపణలు చేసి నిజాయితీగా పనిచేసినటువంటి వాళ్ళం మేము, నిజమైన ప్రజానాయకులం మేము. ఎవరిని అడిగినా చెప్తారు మేము త్యాగం చేసి పనిచేసినాం ప్రజల ఆశీర్వాదంతో. ఎన్నోసార్లు అవకాశం ఇస్తే ఎక్కడ ఆపద ఉంటే అక్కడ, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాళ్ళ అవసరాలను తీర్చడం కోసం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి వాళ్ళం పెయి దాచుకోలేదు. దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడకు, మంచిది కాదు. నువ్వే డీఫేమ్ అవుతావు. నన్ను ఎవరేమన్నారు? నాది 30-40 సంవత్సరాల రాజకీయ చరిత్ర. నాకేదో ఇల్లు ఉన్నదంటున్నావు. 20-25 ఏళ్ళు అవుతుంది నేను ఎమ్మెల్యే ఉండి. మొన్నటి దాకా నా జీతమే 4 లక్షల రూపాయలు ఉండే. ఓ చిన్న ఇల్లు హైదరాబాద్ ఉండదా? నువ్వెట్లా కట్టావు ఇల్లు మరి కరీంనగర్లో? నీకెట్లా ఉన్నది హైదరాబాద్లో ఇల్లు? ఇవన్నీ వ్యక్తిగతమైన ఆరోపణలు మంచిది కాదు లక్ష్మణ్ కుమార్. నువ్వు మంచిగా నిజాయితీగా ప్రజల కోసం పనిచేయి, బేస్ అనిపించుకో. మాకంటే ముందు తరం వాళ్ళ నాయకులు పెద్దలు రత్నాకరరావు గారు మాకంటే ముందున్నారు. 50 ఏళ్ళు ఈ ప్రాంతానికి సేవ చేసిన నాయకుడు. మేము ఆయన విగ్రహాన్ని కూడా గుర్తింపుగా పెట్టుకున్నాం. ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటాం. అంతకంటే గొప్పగా పనిచేసిందని నేను గర్వంగా చెప్పుకోగలుగుతా. నువ్వు నాకంటే గొప్పగా పనిచేసి చూపించే ప్రయత్నం చేయి. అది నీ లక్ష్యం. అది ఇచ్చిపెట్టి ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చపిచ్చ మాటలు, తెలియని మాటలు, 100% ఇవి తెలిసి తెలియని మాటలే. నువ్వు మాట్లాడే దాంట్లో సబ్జెక్టు లేనే లేదు. తెలుసుకొని మాట్లాడు. ఇవన్నీ కూడా గమనించాలని నేను మంత్రి లక్ష్మణ్ కుమార్ను కోరుతున్నాను.